సాక్షి మీడియాలో రాజధాని అమరావతిలోని ఆడబిడ్డలను అవమానించిన వారిని ఉపేక్షించేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలోని మహిళలపై సాక్షి మీడియాలో ప్రసారమైన అనుచిత వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాజకీయ కక్షతో మహిళలపై నిస్సిగ్గుగా మాట్లాడారని సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మన తల్లులు చెల్లెళ్లపై చేసిన వ్యాఖ్యలు క్షమించరాని నేరమన్నారు. రాజకీయ మీడియా ముసుగులో వికృత పోకడలు పోతున్నారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వికృత పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సాక్షి మీడియాలో రాజధాని అమరావతిలోని ఆడబిడ్డలను అవమానించిన వారిని ఉపేక్షించేది లేదన్నారు. స్త్రీ జాతికి వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలను వైఎస్ జగన్ ఇప్పటికీ ఖండించకపోవడం విచారకరమని తెలిపారు. రాజధానిపై విషం చెమ్మే కుట్రలో భాగమే ఇలాంటి వ్యాఖ్యలని సీఎం చంద్రబాబు వివరించారు. మహిళలపై ఉద్దేశపూర్వకంగా నీచాతి నీచంగా మాట్లాడారన్నారు. మొత్తం మహిళా సమాజాన్నే అవమానించారన్నారు. ఇలాంటి నీచ సంస్కృతికి కూటమి ప్రభుత్వం చెక్ పెడుతుందని స్పష్టం చేశారు. విష సంస్కృతికి తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. అయినా వారి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. త్వరలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏకు స్థలం రాగానే నిర్మాణం చేపడతామని ఆయన చెప్పారు. నగరంలోని భారతీనగర్ నోవాటెల్ హోటల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ కేశినేని చిన్ని అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో స్టేడియం కోసం 65 ఎకరాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. 1,00,000 మంది కూర్చునేలా అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మించాలని భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున చాలా కష్టపడుతున్నామని స్పష్టం చేశారు. 45 రోజుల్లోనే విశాఖపట్నంలో 2 ఐపీఎల్ మ్యాచ్లు విజయవంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఉమెన్ వరల్డ్ కప్ సందర్భంగా విశాఖలో 5 మ్యాచ్ల నిర్వహణకు అనుమతి వచ్చిందన్నారు. వచ్చే 2 ఏళ్లలో 25 జిల్లాల్లోనూ క్రికెట్ గ్రౌండ్లో నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కర్నూలు, నెల్లూరులో స్థలం ఉన్నందున ఆయా నగరాల్లో క్రికెట్ స్టేడియంలో నిర్మించేలా చర్యలు చేపడతామని చెప్పారు. అన్ని జిల్లాల్లో మ్యాచ్ల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. క్రికెట్ గ్రౌండ్లు వచ్చే విధంగా ప్రభుత్వం సహకారం తీసుకుని అన్ని చోట్ల క్రికెట్ గ్రౌండ్లు వచ్చే విధంగా వచ్చే 2 సంవత్సరాల్లో అన్ని స్టేడియం చోట్ల గ్రౌండ్లు ఉండి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సొంత గ్రౌండ్లు ఉండే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. అతి త్వరలోనే కర్నూలు, నెల్లూరు ఎక్కడైతే మాకు స్థలాలు ఉన్నాయో అక్కడ క్రికెట్ గ్రౌండ్స్ మొదలు పెట్టబోతున్నాం. వీటితో పాటు మరింత మంది క్రీడాకారులు అభివృద్ధి చెందే విధంగా ఏపీఎల్ కూడా త్వరలో జరగబోతుంది. ఈ ఏపీఎల్లో కూడా చక్కగా ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి ఐపీఎల్ ఆడే విధంగా కృషి చేస్తాం. మేమందరం కూడా ఇవాళ వచ్చిన జనరల్ బాడీ మీటింగ్ మేము గత 8 సంవత్సరాలు చేసిన కృషిని అభినందించడం జరిగింది. ఇటువంటి క్రికెట్ స్టేడియంస్ కూడా, క్రికెట్ అసోసియేషన్స్ కూడా, క్లబ్బులు కూడా క్రికెట్ పోటీలు నిర్వహించాలని కోరటం జరిగింది. అందరూ కూడా ఏకగ్రీవంగా అంగీకరించారు. ఇక నుంచి అన్ని జిల్లా క్రికెట్ అసోసియేషన్లు, క్రికెట్ క్లబ్స్ కూడా క్రికెట్లో మరి 365 డేస్లో మినిమం 200 రోజులు గ్రౌండ్లో కానీ ఎక్కడైనా మ్యాచ్లు జరిగే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. చాలా మంచి సమావేశం జరిగింది. ఇది మా ఫస్ట్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్. అంతకుముందు ఎస్జీఎం జరిగింది కానీ ఏజీఎం ఫస్ట్ మేము జరగడం చాలా అద్భుతంగా ఏజీఎం జరిపించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు. అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ మాట్లాడుతూ ప్రతి జిల్లాలో క్రికెట్ గ్రౌండ్లో నిర్మించేలా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. 60 రోజుల్లో వైజాగ్ స్టేడియం రూపురేఖలు మార్చామని చెప్పారు. విశాఖపట్నంలో వరల్డ్ కప్ ఉమెన్స్ క్రికెట్ టోర్నీ మ్యాచ్ల నిర్వహణకు అనుమతి వచ్చిందని వివరించారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో 5 వరల్డ్ కప్ ఉమెన్ క్రికెట్ మ్యాచ్లు జరుపుతామన్నారు. అలాగే జిల్లాకిచ్చే నిధులు 20 లక్షల నుంచి 40 లక్షలకు పెంచాలని నిర్ణయించామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ వివరించారు. ఇవాళ మేజర్ డెసిషన్ ప్రతి జిల్లాకి సంవత్సరానికి ఇచ్చే ఫండ్ని కూడా ప్రెసిడెంట్ గారు డబల్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు సంవత్సరానికి 20 లక్షలు ప్రతి జిల్లాకి ఇచ్చేవాళ్ళం క్రికెట్ డెవలప్మెంట్ కోసం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమున్నా అది మళ్ళీ ఏసీఏ పెట్టుకుంటుంది, ఏవైనా మ్యాచ్లు అయినా ఏసీఏ పెట్టుకుంటుంది. బట్ ద వన్ ఫండ్ వాళ్ళ లోకల్ డెవలప్మెంట్ కోసం ఇచ్చే 20 లక్షల ఫండ్ని
40 లక్షలు చేయడం ప్రెసిడెంట్ గారు చేయడం జరిగింది. దీనివల్ల అన్ని జిల్లాల్లో కూడా మోర్ క్రికెట్ యాక్టివిటీస్ జరుగుతాయని ఆశిస్తున్నాం. శాతవాహన కళాశాలను రాత్రికి రాత్రే కూల్చివేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. సొసైటీలో ఉన్న కొంతమంది దుర్మార్గుల కారణంగా శాతవాహన భూములు కబ్జాకు గురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. శాతవాహన కళాశాలకు చెందిన భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. శాతవాహన కళాశాలని కాపాడాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ కబ్జాకు పాల్పడి రాత్రికి రాత్రే కూల్చివేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. సొసైటీలో ఉన్న కొంతమంది దుర్మార్గుల కారణంగా శాతవాహన భూములు కబ్జాకు గురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. శాతవాహన కళాశాలకు చెందిన భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. విశాఖపట్నం ప్రాంతంలో భూములు కేటాయించడం కాదని, ఇలాంటి విద్యా సంస్థల భూములను కాపాడుకోవాలని హితవు పలికారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా భవనాలను కూల్చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయిపోయినాయో వీళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించినందుకు కేసులు నమోదు చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అంతే తప్ప ఈ విలువైనటువంటి భూమి 100 కోట్లు విలువైనటువంటి భూమిని ఈ సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది ఎదవల మూలంగా, ఈ సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గుల మూలంగా ఈ ల్యాండ్ కబ్జాకోరుల చేతిలోకి వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడింది. అందరి మీద కూడా కేసులు పెట్టాలి. ప్రభుత్వం చట్టపరంగా భూమి తీసుకోవాలి. ఎందుకంటే విశాఖపట్నం ప్రాంతంలో 1,00,000 ఎకరాలు తీసుకుంటా ఉంటున్నారు. ఇప్పుడు అక్కడేమో 1,00,000 ఎకరాలు కావాలంటున్నారు. అంటే ఇది మీ వాళ్ళకి వదిలేసేసి తీసుకోండి, కొట్టుకోండి, దూరండి, ఎంజాయ్ చేయండి, లాక్కోండి అని చెప్తారా? ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ప్రభుత్వము ఈ విలువైనటువంటి భూమిని ప్రభుత్వం చేతిలోకి తీసుకుని ఇక్కడ ప్రజలకు అవసరమైనటువంటి ప్రభుత్వ ఆఫీసుల్ని ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. అనంతరం డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర ఉన్న శాతవాహన భూములను లాక్కునే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి ఎందుకు ఈ అంశంపై స్పందించలేదని ప్రశ్నించారు. ఎప్పుడో ఉన్నటువంటి పిల్లల యొక్క సర్టిఫికెట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా కూలదోసినటువంటి పరిస్థితి. అంటే రేపు ఒక విద్యార్థిని వచ్చి నాది మళ్ళీ నేను ఏదో స్టడీ చేసుకోవాలో లేదా చదువుకోవాలనేటువంటి దాని మీద నా సర్టిఫికెట్ ఇవ్వండి అని ఇక్కడికి వస్తే అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? మీరు వాళ్ళకి ఏ సర్టిఫికెట్ ఇస్తే వాడు ఆ జీవన మళ్ళీ చదువుకోవడానికి కానివ్వండి లేకపోతే ఇతర ఏదన్నా ఉపయోగించుకోవాలంటే మీరు దానికి సమాధానం ఏం చెప్తారు? నిజంగా ఒక ఎమ్మెల్సీ అయి ఉండి ఒక ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారిని కిడ్నాప్ చేయించారని అంటేనే ఆ రోజే తెలిసిపోతా ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దీనికి సహకారం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇక్కడ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో విజయవాడ నగరంలో దీనిలో ఉన్నటువంటి ఎవరైతే ప్రిన్సిపల్స్ కానివ్వండి లేకపోతే ఉపాధ్యాయులు కానీ పిల్లల పక్షాన పోరాడి ఏదైతే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాం. అఖిల పక్షాలు రైతు సంఘాలు అభిప్రాయం తీసుకోకుండా బనకచెర్ల ప్రాజెక్టును చంద్రబాబు భుజాన ఎత్తుకుంటున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే బనకచెర్ల ప్రాజెక్టు చేపడుతున్నారని వెల్లడించారు. రేషన్ సరుకుల పంపిణీ నిలిపివేసి డబ్బులు ఇస్తామనటం సరైన విధానం కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హనుమాన్పేట దాసరి భవనంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్మించబోయే నూతన ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కాంట్రాక్టులు లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ముందుగా రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు. అక్రమ రేషన్ సరఫరా అడ్డుకోవాల్సిన ప్రభుత్వం రేషన్ కార్డులు రద్దు చేసి డబ్బులు పంపిణీ చేస్తామనటం సరైన విధానం కాదన్నారు. రేషన్ పంపిణీ నిలిపివేస్తే దివంగత నేత ఎన్టీఆర్ని అవమానించటమేనన్నారు. రాజధానిపై నీచమైన వ్యాఖ్యలు చేయటం బాధాకరమన్నారు. జగన్ అంటుకో అధికారంలో ఉన్నప్పుడు విషం చిమ్మారు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా విషం చిమ్ముతున్నారన్నారు. దీనిపైన కాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. దీనిపైన అనవసరంగా ఖర్చు పెట్టారు, దీన్ని ఇంత చేయాల్సింది లేదు, అనేక అవకతవకలు జరిగాయని చెప్పి కాగ్ కూడా చెప్పింది. ఇవాళ నూతనంగా వచ్చిన తెలంగాణ ప్రభుత్వం దానిపైన కమిషన్ వేసింది. కమిషన్ వేసిన తర్వాత ఇప్పుడు కమిషన్ ముందు సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి తెలంగాణ జాతి పితనని చెప్పుకునే కేసీఆర్ కూడా అక్కడ పోయి ఇప్పుడు బోన్లో నిలబడతా ఉన్నారు. కాబట్టి ఏమంటే మీరు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని మీరు ఇష్యూ అన్ని టేకప్ చేసి చివరికి మీ నెత్తి మీద తెచ్చుకుంటా ఉన్నారు.
ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు అదే పనే చేస్తూ ఉన్నాడు. నువ్వు అంత పెద్ద ప్రాజెక్టుల గురించి నువ్వు తీసుకునేటప్పుడు డిస్కస్ చేయి, అందరితో తప్పేముంది. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టు, అందరి అభిప్రాయాలు తీసుకో. ఆల్రెడీ వాళ్ళ ప్రజల్లో ప్రచారం అవుతూ ఉంది, ఇది ప్రజల కోసం ప్రాజెక్టు కాదు కాంట్రాక్టుల కోసం అని చెప్పి. ఒక పెద్ద కాంట్రాక్టర్ ముఖ్యమంత్రి గారితో కలిసి ఆయనే అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఇంజనీర్లు అందరూ కూడా పక్కన పెట్టేశారని కూడా బయట ప్రచారం జరుగుతూ ఉంది. వాళ్ళతో ముఖ్యమంత్రి గారు వారు ఇస్తున్న ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఆ ఫోటోలు కూడా ప్రచారంలో ఉన్నాయి. కాబట్టి ఏమంటే అనవసరంగా మీరు రాష్ట్ర అభివృద్ధి ఇరిగేషన్ ప్రాజెక్టులు అనే పేరు మీదుగా ఈ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును ఎత్తికెత్తుకొని ప్రభుత్వం అంతా కూడా బదనామైపోతూ ఉంది. నిస్వార్థ సేవలకు ఆచార్య ఎన్జీ రంగా నిదర్శనమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొనియాడారు. తెలుగువారి హృదయాల్లో ఎన్టీఆర్, ఆచార్య రంగా వంటి వారు చిరస్థాయిగా నిలిచి ఉంటారని అన్నారు. చరిత్ర కొంతమందిని మర్చిపోతుందేమో కానీ ఎన్జీ రంగా, ఎన్టీఆర్ వంటి వారిని చరిత్ర ఎప్పటికీ మర్చిపోదని చెప్పారు. నిస్వార్థ సేవలకు ఆచార్య ఎన్జీ రంగా నిదర్శనమని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొనియాడారు. ఆచార్య ఎన్జీ రంగా చరిత్రను నేటి యువత తెలుసుకొని స్ఫూర్తిని పొందాలన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ ఆచార్య రంగానగర్లో ఆచార్య ఎన్జీ రంగా కాంస్య విగ్రహాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలిసి ఆవిష్కరించారు. డివిజన్లో సుమారు 37 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ, ఎమ్మెల్యే కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఆచార్య ఎన్జీ రంగా వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. తాను పుట్టి పెరిగిందంతా ఆచార్య రంగానగర్లోనే జరిగిందని చెప్పారు. తాను వ్యాపారాలను ప్రారంభించింది కూడా ఈ ప్రాంతం నుంచేనని అన్నారు. తన తాత కేశినేని వెంకయ్య ఎన్జీ రంగాకు ప్రథమ శిష్యుడని అన్నారు. ఆచార్య ఎన్జీ రంగాతో కలిసి అనేకసార్లు కేశినేని వెంకయ్య సమావేశాలు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. ఎక్కువసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై గిన్నిస్ బుక్లో రికార్డు నమోదైన ఏకైక వ్యక్తి ఆచార్య రంగా అని అన్నారు. తెలుగువారి హృదయాల్లో ఎన్టీఆర్, ఆచార్య రంగా వంటి వారు చిరస్థాయిగా నిలిచి ఉంటారని అన్నారు. చరిత్ర కొంతమందిని మర్చిపోతుందేమో కానీ ఎన్జీ రంగా, ఎన్టీఆర్ వంటి వారిని చరిత్ర ఎప్పటికీ మర్చిపోదని చెప్పారు. ఆచార్య ఎన్జీ రంగా మాదిరిగానే తనకు గద్దె రామ్మోహన్కు ఎంపీగా అవకాశం రావడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ఇవాళ ఆచార్య ఎన్జీ రంగా గారి విగ్రహావిష్కరణ, అందులో కూడా ఆయన వర్ధంతి రోజున ప్రారంభించడం గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చేతుల మీదుగా నేను కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా బాల్యం నుంచి పుట్టి పెరిగింది ఆచార్య రంగానగర్లో. నేను వ్యాపారం మొదలు కూడా ఇక్కడి నుంచే మొదలైంది. మా తాతగారికి ఎన్జీ రంగా గారికి తమ తాతగారు కేశినేని వెంకయ్య గారు ప్రథమ శిష్యుడు. ఆయన పలుమార్లు రంగా గారితో సమావేశాలు జరపడం, అంతేకాకుండా ఆయన శిష్యుడిగా చాలా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. అందుకే ఈ నగరకంతా ఎప్పుడో ఆచార్య రంగానగర్ అని పేరు పొందింది. ఆయన ఆక్స్ఫోర్డ్లో ఎకనామిక్స్ మీద డిగ్రీ చేసి, అంతేకాకుండా మెడ్రాస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కింద పనిచేస్తూ అత్యంత ఎక్కువ సార్లు పార్లమెంటు ఎన్నికై గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కిన వ్యక్తి ఆచార్య రంగానగర్. కొంతమంది వ్యక్తులనే చరిత్ర మర్చిపోతుందేమో కానీ ఇటువంటి వ్యక్తులు, ఒక గాంధీ గారు కానీ, ఒక ఆచార్య రంగా గారు కానీ, ఒక ఎన్టీ రామారావు గారు కానీ, ఇటువంటి వ్యక్తులు తెలుగు జాతి ఉన్నంత వరకు అందరి మనసుల్లో ఉండే వ్యక్తులు. వారి విగ్రహం ఆవిష్కరించడం నాకు అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అనంతరం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఆచార్య ఎన్జీ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తన చిన్నతనం నుంచి ఆయన పేరు వింటూనే ఉన్నానని చెప్పారు. విమానాలు లేని సమయంలో 1921వ సంవత్సరంలోనే ఆయన ఓడల్లో అమెరికాకు వెళ్లి చదువుకున్నారంటే ఆయన చదువుకిచ్చిన ప్రాధాన్యతను తెలియజేస్తుందన్నారు. అందుకే ఆయనను ఆచార్య అంటారని చెప్పారు. అంత మహోన్నతమైన వ్యక్తి, ఒక మాటలు చాలు, ఒక గంట 2 గంటలు కూడా చాలు ఆయన గురించి చెప్పాలి. ఇవన్నీ కూడా మేము ఉన్నాయి, ఆయన చూసాం మేము. ఆయన గురించి ఆయన చూడటానికి ఎగబడి మీటింగులు జరుగుతుంటే ఎక్కడన్నా ఎగబడి ఎగిరెగిరి చూసేవాళ్ళం ఆయన చిన్నపిల్లలు కూడా. సో అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఎన్జీ రంగా గారి నివాసం ఇంట్లో కాసేపు కూర్చుంటే మాకేంటో ఎంతో ఆనందంగా ఉంటుంది. అదే మా ఇంట్లో ఒక 2 నిమిషాలు కూర్చుంటే రంగా గారు నడిచిన ప్రాంతం, రంగా గారు ఇక్కడ కూర్చుని చాలామందికి సేవ చేశారనే మాట వింటే
అది ఎంతో మనసులో ఉల్లాసం కలిగింది. సో అలాంటి వారి విగ్రహాన్ని వాళ్ళ ఆవిష్కరించే భాగ్యం మా ఎంపీ గారు కేసినేని చిన్ని గారితో పాటు మాకు కూడా కలిగినందుకు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రైతుల కోసం అలుపెరగని పోరాటం చేసిన రైతు నేత ఆచార్య ఎన్జి రంగా అని మాజీ మంత్రి రైతు సంఘం నేత వడ్డే శోభనధీశ్వరరావు కొనియాడారు. వ్యవసాయ రంగం కోసం ఎన్జి రంగా ఎన్నో కలలు కన్నారని, కానీ అవి ఇప్పటికీ సక్రమంగా అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ స్వాతంత్ర సమరయోధుల భవనంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు పద్మభూషణ్ ఆచార్య ఎన్జి రంగా 30వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రైతు సంఘ నేత వడ్డే శోభనాధీశ్వరరావు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కోసం అలుపెరగని పోరాటం చేసిన రైతు నేత ఆచార్య ఎన్జి రంగా అని కొనియాడారు. రైతు విధానాలకు మద్దతిచ్చిన రంగాను రైతుల ఉద్యమ పితగా పిలుస్తారని, 1991లో భారత ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్ పురస్కారం పొందారన్నారు. ఎన్నో సంఘాలు ఏర్పాటు చేశారని, మహిళా అభివృద్ధి కోసం అనేక సంస్థలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న మంచి చేసే కార్యక్రమాలను ఎప్పుడూ ప్రశంసించేవారని చెప్పారు. వ్యవసాయ రంగం కోసం ఎన్జి రంగా ఎన్నో కలలు కన్నారని, కానీ అవి ఇప్పటికీ సక్రమంగా అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో రైతాంగ ఉద్యమానికి నాంది పలికిన వాడు ఆచార్య ఎన్జి రంగా. ఆ రోజుల్లో ఇంగ్లాండ్లో ఉన్నత విద్యను అభ్యసించి వచ్చిన తర్వాత మద్రాసు ప్రత్యేక కళాశాలలో ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, అట్లాగే మద్రాసు గవర్నమెంట్కి సలహాదారుగా 4 అంకెల జీతం పొందేటటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో భూముల ధరలు కొద్ది 100 రూపాయలు మాత్రమే. అప్పుడు అంటే ఆయన ఇప్పుడు మళ్ళీ సాధారణ వ్యక్తులుగా ఆలోచన చేసి ముందు ఉంటే ఆయన ఎంత భూములు తీసుకోగలిగేవాడు, ఎంత సంపదకి అధికారి అయ్యేవాడు మనం ఊహించుకోవచ్చు. ఎంతో మందిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దిన ఘన చరిత్ర కలిగిన శాతవాహన కళాశాల నేడు ముఠా తగాదాల్లో రాజకీయ స్వప్రయోజనాల కోసం కనుమరుగవుతున్నదని విద్యార్థి సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల ముందస్తు అనుమతులు లేకుండా భవనాల్ని కూల్చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కళాశాలని స్వాధీనం చేసుకుని నిర్వహించాలని కోరారు. ముఠా తగాదాల్లో కూల్చివేతకు గురైన శాతవాహన కళాశాలని ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో నేడు చుట్టుగుంటలోని శాతవాహన కళాశాల ముందు ధర్నా జరిగింది. కళాశాల గేటుకి శాతవాహన అని పేరు రాస్తున్న విద్యార్థి నేతల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు విద్యార్థి నేతలకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఐ రాజేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ గత 5 దశాబ్దాల చరిత్ర కలిగిన కళాశాలని రాత్రికి రాత్రే నేలమట్టం చేసి విద్యార్థుల భవిష్యత్తును కాలరాశారని దుయ్యపట్టారు. 2 ముఠాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీస్ రికార్డులు, సర్టిఫికెట్లు కూడా ధ్వంసమయ్యాయన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజాతో కిడ్నాప్ నాటకం ఆడిన ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాసరావు యూటర్న్ తీసుకుని బోయపాటి అప్పారావు వర్గంతో చేతులు కలిపారన్నారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయన్నారు. ధూళిపాళ్ల శ్రీకాంత్ అక్రమంగా కళాశాల భవనాలు కూల్చేశారని మాట్లాడిన ఎమ్మెల్యే బోండా ఉమ ఇంతవరకు అతను ఎందుకు అరెస్టు చేయించలేదని మండిపడ్డారు. అటు ఆలపాటి రాజా, ఇటు బోండా ఉమలు ఇరువురు రాజకీయ ప్రయోజనాలు, భూముల వ్యవహారాల్లో భాగస్వామ్యమయ్యారని విమర్శించారు. ప్రభుత్వం కళాశాలని స్వాధీనం చేసుకోవాలని ఆలపాటి రాజా, బోండా ఉమాలు ఇరువురు తక్షణమే సీఎం చంద్రబాబుకు లేఖలు రాయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించాలని డిమాండ్ చేశారు. శ్రీకాంత్ అనే వ్యక్తి ఇందులో పడగొట్టాడని చెప్పేసి కాలేజీ భవనాల్ని కూల్చేశాడని చెప్పిన ఎమ్మెల్యే గారు ఎందుకు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేకపోయారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇటు ఆలపాటి రాజా కానీ, బోయపాటి వర్గీయులు కానీ, బోండా ఉమా గారు కానీ మొత్తం అధికార పార్టీ నేతలు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇందులో భాగస్వాములు అయ్యారు.
నష్టపోయేది, అన్యాయానికి గురయ్యేది పేద ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల జీవితాలతోటి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తయిన తర్వాత కూడా వాళ్ళ విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతున్న పరిస్థితి ఉంది. అయ్యా నారా లోకేష్ గారు, మీ రెడ్ బుక్ను వదిలేసి విద్యార్థుల పాఠ్యపుస్తకాల మీద దృష్టి సారించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ శాతవాహన కళాశాలని ల్యాండ్ గ్రాబింగ్కి పాల్పడిన వారిపైన తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కళాశాలను యథాతథంగా కొనసాగించి విద్యార్థులు చదువుకునేందుకు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విద్యాసంఘాల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందులో ధ్వంసం చేసినప్పుడు అనేక మంది సర్టిఫికెట్లు ఉన్నటువంటి పరిస్థితి, అంతేకాకుండా కాలేజీకి సంబంధించిన డాక్యుమెంట్లు రికార్డులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున ఈ యొక్క కాలేజీ ఎవరైతే ఉందో ఆ స్థలం వ్యక్తి తందు కావచ్చు, కానీ కూల్చే అధికారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అతనికి లేదు. ఇది ఆయన లోక్ అదాలత్లో కేసు గెలిచినప్పటికి కూడా కూల్చే ముందు ఖచ్చితంగా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి, అదేవిధంగా కాలేజీ యాజమాన్యానికి సమాచారం ఇవ్వాలి, లా అండ్ ఆర్డర్ పోలీసుకి సమాచారం ఇవ్వాలి. కానీ అలా ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నేతలు ఎమ్మెల్సీలు అంతా కుమ్మక్కే ఈ రోజున ఈ యొక్క స్థలాన్ని కూలగొట్టారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ యొక్క కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, తక్షణమే విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులందరం కూడా కలుపుకట్టిన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మా కళాశాల మా పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎంతో మంది పేద బడుగులు మాలిన వర్గాలకి విద్యను దూరం చేస్తుందని చెప్పి ఆనాడు ఎందుకు మాట్లాడలేకపోయారు? మరి నిన్నటి మాత్రం వచ్చి ఈ కళాశాల ఎవరైనా కబ్జా చేయాలని చూసినా అదేవిధంగా వెంటనే వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పి కేసులు ఫైల్ చేయాలని చెప్పి అప్పుడు సూచించిన తర్వాత పోలీస్ వ్యవస్థ కూడా అప్పుడు వారిపైన కేసులు ఫైల్ చేశారు. అప్పటి వరకు పోలీస్ వ్యవస్థ కూడా నిద్రపోతుంది. ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందిస్తారని చెప్పినటువంటి పోలీస్ వ్యవస్థ కూడా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. కానీ ఈ ప్రభుత్వంలో ఎవరైతే న్యాయం కోసం, ఎవరైతే హక్కుల కోసం పోరాడుతున్నారో వాళ్ళపైన ఎక్కడ కూడా కేసులు నమోదు చేసే పరిస్థితి కనిపించట్లేదు. కావున వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, ఈ యొక్క కళాశాలను ప్రభుత్వమే కొనసాగించాలని చెప్పి కూడా ఏఐసీఎఫ్గా విద్యార్థుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. సిపిఐ పార్టీ నగర మహాసభ జూలై 7, 8 తేదీలలో జరగబోతున్నాయని, ఇందులో భాగంగా డివిజన్ శాఖ మహాసభలు నిర్వహిస్తున్నామని ఆ పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పేర్కొన్నారు. ప్రభుత్వాలు ప్రజలను వంచిస్తున్నాయని, ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇచ్చి గెలిచిన తర్వాత వాగ్దానాలు అమలు చేయటంలో విఫలమయ్యాయని విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా ఇచ్చిన సూపర్ 6 పథకాలను పూర్తిగా అమలు చేయటం లేదని వ్యాఖ్యానించారు. గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపంలో సిపిఐ 36వ డివిజన్ శాఖ సభలు నిర్వహించారు. సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిపిఐ పార్టీ నగర మహాసభ జూలై 7, 8 తేదీలలో జరగబోతున్నాయని, ఇందులో భాగంగా డివిజన్ శాఖ మహాసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీని రాబోయే రోజుల్లో బలోపేతం చేయటమే లక్ష్యంగా మహాసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వాలు ప్రజలను వంచిస్తున్నాయని, ఎన్నికలకు ముందు వాగ్దానాలిచ్చి గెలిచిన తర్వాత వాగ్దానాలు అమలు చేయటంలో విఫలమయ్యాయని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విదేశాలలో నల్లధనం తీసుకొచ్చి ప్రజలకిస్తామని చెప్పిందని, ఏటా 2 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారని ఆ ఊసే లేదని వ్యాఖ్యానించారు. ఉన్న ప్రభుత్వ సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేసి ఉన్న ఉద్యోగాలను తీసివేసి మరింత నిరుద్యోగాన్ని పెంచుతున్నారని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా ఇచ్చిన సూపర్ 6 పథకాలను పూర్తిగా అమలు చేయటం లేదని విమర్శించారు. ఆగస్టు 1, 2 తేదీలలో జిల్లా మహాసభలు, ఆగస్టు 23, 24, 25 తేదీలలో రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని చెప్పారు. ఈ రోజున శాఖల మహాసభ, అనంతరం నగర మహాసభ, జిల్లా మహాసభ కూడా ఆగస్టు 1, 2 తారీఖుల్లో జగ్గయ్యపేటలో జరగబోతామని, రాష్ట్ర మహాసభలు ఆగస్టు 23, 24, 25 తారీఖులు ఒంగోలులో జరగబోతామని, కేంద్ర మహాసభలు కూడా పంజాబ్ రాష్ట్రం చండీగఢ్లో సెప్టెంబర్ మాసం 21 నుంచి 25 తారీఖులు జరిగేటటువంటి మహాసభలు. కమ్యూనిస్ట్ పార్టీల్లో ప్రక్రియ గడిచిన 3 సంవత్సరాలకు ఒకసారి జరిగినటువంటిది చర్చించుకుంటాం. జరగవలసినటువంటి దాన్ని ఏం చేయాలి, ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలనేటటువంటి దాన్ని రూపొందించుకునేటటువంటి దాని ప్రక్రియలో భాగమే ఈ మహాసభలు జరుగుతున్నాయి. రాబోయేటటువంటి కాలంలో ఈ మహాసభల ద్వారా రాష్ట్రంలో అలాగే నగరంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ విస్తరణకు మరింత బలోపేతం చేసేటటువంటి దానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ రోజున మహాసభలో పాల్గొన్నటువంటి 36వ డివిజన్ కామ్రేడ్స్ అందరికీ, పార్టీ సభ్యులందరికీ కూడా నగర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తారు. అనంతరం డివిజన్ కార్యదర్శి నక్కా వీరభద్రరావు మాట్లాడుతూ దేశం అత్యంత ప్రమాద స్థితిలో పడిందన్నారు. లేబర్ కోడ్లు తెచ్చి కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న పని గంటలను 12 గంటలకు పెంచి కార్మికులను వెట్టిచాకరికి గురిచేస్తున్నారని అన్నారు. ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను, ఆదివాసీలను అన్యాయంగా చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చలు లేవు, ఏమీ లేవు అని మన కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏమంటున్నాడు, వచ్చే సంవత్సరం మార్చి 31 కల్లా 26 కల్లా మీ అందరినీ తుదిగంటూ కూడా మావోయిస్టులను తుదిమిట్టిస్తూ ఉంటున్నారు. ఇది చాలా దుర్మార్గకరమైంది. ఎందుకంటే మావోయిస్టులు కూడా శాంతి చర్చలకు రెడీ అంటున్నారు, కానీ ఆ పదంగా వెళ్ళట్లేదు. ఈరోజు చూస్తూనే ఉండారు, గత జనవరి నుండి ఇప్పటి వరకు కొన్ని వందల మందిని చంపేసి దాన్ని ఎన్కౌంటర్గా పెడుతున్నారు. ఇది చాలా దుర్మార్గకరం. దీని మీద కూడా మేము పోరాడి సాధిస్తాము అని తెలుపుకుంటూ ఈ యొక్క మహాసభ జయప్రదం కావాలని కోరుకుంటూ కాపులను 9వ షెడ్యూల్ ప్రకారం బీసీలలో చేర్చాలని అఖిల భారత కాపు జేఏసీ కన్వీనర్ గొర్రెపాటి అర్జునరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కాపు ఓట్లు వేసి గెలిపించినందుకు జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాపు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే కాపు జేఏసీ నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో అఖిల భారత కాపు జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత కాపు జేఏసీ కన్వీనర్ గొర్రెపాటి అర్జునరావు మాట్లాడుతూ కాపులను బీసీలలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం విజయానికి కాపులు ప్రముఖ పాత్ర వహించారని, ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు కాపు కార్పొరేషన్కు నిధులు మంజూరు చేయకపోవటం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. నామినేటెడ్ పదవులు కాపు సామాజిక వర్గం అభ్యర్థులకు కూడా కేటాయించాలని ఆయన కోరారు. అన్ని సామాజిక వర్గాలతో పోలిస్తే కాపు సామాజిక వర్గం ఎంతో వెనుకబడి ఉందని, ఓట్లు వేసి గెలిపించినందుకు జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాపు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాపు విద్యార్థులు ఉద్యోగాలలో పురోగతి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తమ సమస్యలు పరిష్కరించుకుంటే కాపు జేఏసీ నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కాపులు పెద్దన్న పాత్ర వహించి రాజ్యాధికార దిశగా పయనించడం కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది. అయితే ఇన్ని చేసినా కాపుల్ని మాత్రం ఈ కూటమి ప్రభుత్వం ఏ ప్రభుత్వంతో పాటు ఈ కూటమి ప్రభుత్వం కూడా చిన్న చూపు చూస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మాకు రావాల్సిన రిజర్వేషను ఇవ్వలేదు. గతంలో సెంట్రల్ గవర్నమెంట్ 10% ఈబీసీ కింద ఇచ్చింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 5% నామమాత్రంగా ఇచ్చాడు, కానీ దాన్ని జీవో ప్రకారంగా ఇవ్వలేదు. అయితే ఇప్పటి కూటమి ప్రభుత్వం దాన్ని జీవోగా చేసి 5% కాపులకు ఇవ్వటం కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చొరవ చూపి తన జాతి నిలబడటానికి 9th షెడ్యూల్లో పార్లమెంట్లో పెట్టించి మోడీ గారితో మాట్లాడి ఈ జాతికి న్యాయం చేస్తాడని మేము భావిస్తున్నాం. ప్రైవేటు స్వయం పాలిత ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యూనివర్సిటీల ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సాధించాలని ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీటీపీఐఈఏ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎంవి బ్రహ్మానందరెడ్డి కోరారు. కాకినాడ జేఎన్టీయూ, విజయనగరం జేఎన్టీయూ పరిధిలోని పలు కళాశాలల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదన్నారు. క్వాలిటీతో కూడిన విద్యను అందించాల్సిన ప్రభుత్వం యూనివర్సిటీల పరిధిలోని కళాశాలలో జరుగుతున్న విద్యా బోధనపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీటీపీఐఈఏ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఏపీటీపీఐఈఏ అధ్యక్షుడు డాక్టర్ ఎంవి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ జేఎన్టీయూ కాకినాడ పరిధిలోని కళాశాలల్లో అనేక మంది ఫేక్ పీహెచ్డీలతో ఉన్నత స్థాయి పదవులు అనుభవిస్తున్నారని చెప్పారు. ఆధారాలతో సహా బీసీలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని, అర్హత లేని వారు చేస్తున్న బోధన ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జేఎన్టీయూ పరిధిలోని 245 కళాశాలలో ఒక్క కళాశాల పైన కూడా చర్య తీసుకోలేకపోతే ఉన్నతాధికారులు ఎందుకని ప్రశ్నించారు. ప్రత్యేకించి జేఎన్టీయూ కాకినాడ అవినీతి అక్రమాలకు కేంద్ర విలువగా మారిందని పత్రికలలో వచ్చిందన్నారు. విజయనగరం జేఎన్టీయూ అక్రమాలపై ప్రజాప్రతినిధులు సైతం చట్టసభలలో మాట్లాడినా స్పందన లేదన్నారు.
ఫ్యాక్ట్ కమిటీ నాక్ నివేదికలు సైతం బుట్టదాఖలు చేస్తున్నాయని, ఇప్పటికైనా మంత్రి లోకేష్ వెంటనే స్పందించి యూనివర్సిటీల్లో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించాలన్నారు. జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ నూతన వీసీ వివిఎస్ ప్రసాద్ యూనివర్సిటీ కళాశాలల్లో జరుగుతున్న అక్రమాలపై తక్షణమే నివేదికను సేకరించి అక్రమాలకు పాల్పడుతున్న వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. 9 మెయిల్స్ పెట్టాం, నాట్ రిప్లై. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అడిగారు అన్నారు యూనివర్సిటీని, దాంట్లో ఏం జరిగింది ఏంది అనేది ఏం లేదు. ప్రిన్సిపాల్గా అదే కొనసాగుతున్నాడు యూనివర్సల్ కాలేజీలో. ఈయన పతాంజలి సేమ్ గైడ్షిప్ అదే కొనసాగుతున్నాడు. అంటే అఫిలియేటెడ్ కాలేజ్ 245 కాలేజీలు ఉంటే ఒక్క కాలేజీ మీద యాక్షన్ తీసుకోలేకపోతే జేఎన్టీయూ ఎందుకు? మురళీకృష్ణ గారికి పదే నేను పర్సనల్గా వెళ్ళి జేఎన్టీయూ కాకినాడకి వెళ్ళి చెప్పాను. రవీంద్రనాథ్ గారికి చెప్పారు. రవీంద్రనాథ్ గారు ఏమంటారు, ఇది పర్సనల్ అండి, ఇది మేము చెప్పనీకి లేదు. పర్సనల్ ఏంటండి, శాలరీలు తీసుకుంటున్నారు. ప్రజల కోసం పనిచేయాలి, స్టూడెంట్స్ కోసం పనిచేయాలి, క్వాలిటీ కోసం పనిచేయాలి. జేఎన్టీయూ కాకినాడ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? జేఎన్టీయూ కాకినాడ ఒక అనకొండ, అంటే కరప్షన్లో పెద్ద ముద్ర పడిపోయింది. ఎవరికైనా తెలుసండి. ఇంతవరకు పేపర్లు చాలా ఇచ్చాయి, మీకు కూడా యూ నో వెరీ వెల్. పేపర్లో చాలా వరకు వచ్చింది కాకినాడ గురించి. నేనే లాస్ట్ టైం కాకినాడలో వేశాను. రాటిఫికేషన్ విషయంలో, ఎఫ్ఎఫ్సి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ విషయంలో కూడా చాలాసార్లు మెసేజ్లు ఇచ్చాము, పేపర్లో డైరెక్ట్. విజయవాడ రూరల్ మండలంలోని నున్న గ్రామంలో డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం, గరికపాడు ఆధ్వర్యంలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి డిఎంఎఫ్ విజయకుమారి, లామ్ ఫామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి తెగుళ్లు విభాగ శాస్త్రవేత్త డాక్టర్ పి కిషోర్ వర్మ, రాజమండ్రిలోని జాతీయ వాణిజ్య పంటల పరిశోధన సంస్థ నుండి ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ బి రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ ఎన్టీఆర్ పశువైద్య కళాశాల నుండి డాక్టర్ పి కవిత, కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ విస్తరణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ ఐ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ శాస్త్రవేత్తలు రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. వీటిలో వరి వంగడాల ఉత్పత్తితనం పెంచే విధానాలు, తెగుళ్ల నియంత్రణ, మామిడి పంటలో సమగ్ర యాజమాన్యం, పశు పోషణ, మిశ్రమ దాణా తయారీ పద్ధతులు ముఖ్యమైనవి. ముఖ్యంగా రైతులే తెగులు, పురుగులను గుర్తించే విధంగా ఎన్పిఎస్ఎస్ అప్లికేషన్ వినియోగాన్ని వీరయ్య చౌదరి సూచించారు. క్యాటరింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం కల చిలుకూరి రామకృష్ణ మయూరి ఫంక్షన్ హాల్ను భవానీపురం ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. అద్దె ధరలు తక్కువగా ఉండటంతో పాటు విస్తీర్ణంగా సౌకర్యవంతంగా హాల్ను అందుబాటులోకి తీసుకువచ్చారని చెప్పారు. మయూరి ఫంక్షన్ హాల్ పురోభివృద్ధి చెంది మరిన్ని హాల్స్ ఏర్పాటు చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విజయవాడ భవానీపురం స్వాతి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన మయూరి ఫంక్షన్ హాల్ ప్రారంభమైంది. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మాజీ రాజ్యసభ సభ్యులు కనకమెడల రవీంద్ర హాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో ఫంక్షన్ హాల్స్ ఉన్నప్పటికీ డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. మయూరి ఫంక్షన్ హాల్ అందరికీ అనువుగా ఉండేలా రూపొందించారని చెప్పారు. అద్దె ధరలు తక్కువగా ఉండడంతో పాటు విస్తీర్ణంగా సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈరోజు స్వాతి థియేటర్ పక్కన భవానీపురంలో మయూరి క్యాటరింగ్స్ అధినేత రామకృష్ణ ఆధ్వర్యంలో మయూరి ఫంక్షన్ హాల్ ప్రారంభం అవటం సంతోషం. ఇక్కడ ఈ ప్రాంతంలో మరి ఫంక్షన్ హాల్స్ చాలా వచ్చినా ఎన్ని ఉన్నా సరే డిమాండ్ ఉంది. ఇది అందరికీ కూడా అనువుగా ఉండేదానికి, అంటే రెంట్ పరంగా కానీ స్పేస్ పరంగా కానీ ఉండేదానికి అందరికీ సౌకర్యంగా ఉంటుందని ఆశిస్తూ మరి అధినేత రామకృష్ణని హృదయపూర్వకంగా అభినందిస్తాను. అనంతరం మాజీ ఎంపీ కనకమెడల రవీంద్ర మాట్లాడుతూ, ఇళ్లల్లో వేడుకలు నిర్వహించడం కష్టమైన ఈ రోజుల్లో ఇలాంటి ఫంక్షన్ హాల్స్ అవసరం ఎక్కువైందన్నారు. మంచి అనుభవం కలిగిన రామకృష్ణ ఫంక్షన్ హాల్తో పాటు ఫుడ్ సదుపాయాలు కూడా అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. ఇట్లాంటిది అందరికీ, ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా, అందుబాటులో ఉండే విధంగా రామకృష్ణ గారు తీసుకుని ప్రారంభోత్సవం చేయడానికి చేసినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది అందుబాటులో ఉంటుందని దాన్ని సద్వినియోగం చేసుకుంటే, ఎందుకంటే నేను ఇప్పుడే ఫంక్షన్ హాల్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆహారం ఏర్పాట్లు, ఫుడ్ అంతా కూడా మీరే ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అది కూడా ఇప్పుడు నేను టేస్ట్ చూశాను. చాలా మంచి రుచికరంగా కూడా తయారు చేశారు. అందుకని ఫంక్షన్ హాల్స్లో వచ్చేటటువంటి వాళ్ళు ఫుడ్కి తోడుగా అదే ఫుడ్ కూడా ఏర్పాటు చేయాలని తోడుకుంటారు. ఆ రకంగా ఇక్కడ మంచి అన్ని రకాల సదుపాయాలతో ఏర్పాటు చేసినటువంటి ఫంక్షన్ హాల్ మరింత పురోభివృద్ధి చెంది ప్రాంత వాళ్ళందరికీ కూడా ఉపయోగపడాలని, మరింత పురోభివృద్ధి చెందాలని చిలుకూరు రామకృష్ణ గారిని, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా అభినందిస్తూ నాకు ఇందులో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను.
అనంతరం ఫంక్షన్ హాల్ అధినేత చిలుకూరి రామకృష్ణ మాట్లాడుతూ తక్కువ అద్దె ధరల్లో ఫంక్షన్ హాల్స్ను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. బర్త్డే పార్టీలు, చిన్న వేడుకల కోసం గంటల ప్రాతిపదికన కూడా హాల్ అందుబాటులో ఉంటుందన్నారు. 150 నుంచి 200 మంది వరకు సౌకర్యవంతంగా నిర్వహించుకునే అవకాశం ఉంటుందని, క్యాటరింగ్ సదుపాయం కూడా కల్పిస్తామని తెలిపారు. ఈ ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మయూరి ఫంక్షన్ హాల్ నేనే ప్రారంభించాను. దీనికి మీకు అందుబాటులో ఉండేటట్టుగా 25,000 30,000 లోపే అందరికీ నేను ఇవ్వదలుచుకున్నాను. అలాగే మీకు ఫుడ్ కావాలన్నా కూడా నేను అరేంజ్ చేస్తాను. మీకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలతో నేను ఏర్పాటు చేస్తాను. నేను ఫుడ్ ఫీల్డ్లో 23 సంవత్సరాలు ఉన్నానండి. ఇప్పుడు ఫంక్షన్ హాల్ పెట్టాను. ఈ ఏరియాలో మన అందరికి అందుబాటులో ఉంటుందని నేను తీసుకుని పెట్టాను. ఒక 150-200 వరకు పడతారండి. 150 నుంచి 200 వరకు ఇబ్బంది ఉండదు. దాన్ని బట్టి మీరు ఎనీ టైం ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. అందరికీ అందుబాటులో ఉండే ధరలకే నేను ఇస్తాను. బర్త్డే పార్టీలు, ఆఫ్ సేరీ ఫంక్షన్లు, ఎంగేజ్మెంట్లకి, ఇట్లాగే మీరు ఏ పార్టీ పెట్టుకున్నా మీకు అన్నిటికీ అందుబాటులో బర్త్డేలకు అన్నిటికీ ఇస్తాను. అలాగే ఎప్పుడన్నా బర్త్డే కేకులు కట్ చేసుకుంటే 2 hours 3 hours కూడా హాల్ ఖాళీగా ఉంటే 2 hours 3 hours కూడా ఇవ్వగలను. మీకు అందుబాటు ధరలకు ఇస్తాం. ఫుడ్ సౌకర్యం కూడా కలదు. మీకు ఎలాంటి ఫుడ్ అయినా మేము ఏర్పాటు చేస్తాం. డెకరేషన్ కలదు. మీకు అనుకున్నట్టుగా చేపిస్తాం. అనంతరం రామకృష్ణ మిత్రులు మాట్లాడుతూ మయూరి క్యాటరింగ్ ద్వారా రామకృష్ణ మంచి పేరు సంపాదించారని అన్నారు. అదే అనుభవంతో అందరికీ అందుబాటు ధరల్లో ఫంక్షన్ హాల్ను కూడా ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ హాల్ పురోభివృద్ధి చెంది మరిన్ని హాల్స్ ఏర్పాటు చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మా మిత్రుడు చిలుకూరు రామకృష్ణ మయూరి క్యాటరర్స్గా గత 10 సంవత్సరాల నుంచి మంచి పేరు సంపాదించుకున్నాడు విజయవాడలో. మరి అతని ఆధ్వర్యంలో ఇక్కడ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. దాంట్లో మా అందరినీ భాగస్వాములు చేయడం చాలా సంతోషం. ఇతను ఈ ఫంక్షన్ హాల్ కూడా సక్సెస్గా క్యాటరింగ్ ఎలా అయితే డెవలప్ చేశాడో, ఎట్లా సక్సెస్ అయ్యాడో అట్లాగే ఈ ఫంక్షన్ హాల్ కూడా మంచిగా సక్సెస్ అయ్యి బ్రహ్మాండంగా విజయవాడలో మంచి పేరు తెచ్చుకోవాలి. అందులో ముఖ్యంగా ఈ భవానీపురంలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతనికి అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.